వార్ 2 మూవీ షూటింగ్ పూర్తయింది. కేవలం ఒక సాంగ్ లో సగం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజెంట్ డ్రాగన్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. మంగళూరు కోటలో షూటింగ్ తో దూకుడు పెంచాడు. ఇలాంటి టైంలో బాంబ్ పెల్చాడు కొరటాల శివ. అదే దేవర 2 విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలవ్వటం. అసలు దేవర 2 షూటింగ్ మొదలు కాలేదు, సెట్ వేయలేదు, హీరో అడుగు పెట్టలేదు. ఎంతలోనే దేవర 2 విజువల్ ఎఫెక్ట్స్ పనులు మొదలవ్వడం ఎలా సాధ్యం? కానీ జరిగింది. పని జరుగుతోంది. కొరటాల శివ కసికి తారక్ కూడా షాక్ అవ్వాల్సి వచ్చింది. అది ఎలా సాధ్యమైందో, దేవర 2 విషయంలో ఏం జరుగుతోందో మీరే చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని మిగతా రాజమౌళి హీరోలకు భిన్నమనిపించేలా చేసిన మూవీ దేవర. నిజానికి ఈ సినిమాతోనే రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియాని షేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్కి సాలిడ్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. అలాంటి మూవీని ఎన్టీఆర్ వదులుకునే ఛాన్స్ లేదు. కాబట్టి దేవర సీక్వెల్ దేవర 2 ఉండదనే నెగిటివ్ ప్రచారానికి అర్థమే లేదు. అయినా ఇప్పుడు దేవర 2 విషయంలో కొరటాల శివ షాక్ ఇస్తున్నాడు. తన కసి దూకుడు చూస్తే ఎన్టీఆర్ షాక్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే దేవర 2 కథ దేవర టైంలోనే సిద్ధమైంది. కానీ దేవర హిట్ తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి. సో స్క్రిప్ట్ రెడీ. కాబట్టి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 డ్రాగన్ పూర్తయ్యాక దేవర 2 పట్టాలెక్కడం వరకు కన్ఫర్మ్ అయింది. అయినా జరిగే నెగిటివ్ ప్రచారాలు ఆగట్లేదు. డ్రాగన్ పూర్తయ్యేసరికి కనీసం మరో 9-10 నెలలు అవుతుంది. కాబట్టి అప్పటికి దేవర 2 ఉంటుందో ఉండదో అన్న నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్న టైంలో అందరికీ జవాబులా మైండ్ బ్లాంక్ చేసే పని చేశాడు కొరటాల శివ. దేవర 2 విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఫ్రేమ్ వర్క్ పూర్తి చేశాడు. బేసిక్ గా ఓ సినిమా షూటింగ్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలవుతుంది. కానీ హీరో డూపే కాదు, మొత్తం సినిమా ఆర్టిస్టులందరి డూప్ని వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ సినిమాలో భారీగా విఎఫ్ఎక్స్ అవసరమైన సీన్లన్నీ డమ్మీ షూట్ చేశాడట. ఆ విజువల్స్కి ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ని రెడీ చేయాలో వాటి పని మొదలు పెట్టడమే కాదు, 10% పైగా పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఇది ఎలాంటిదంటే వన్స్ ఎన్టీఆర్ సెట్లో అడుగు పెడితే షూటింగ్ జరిగితే ఆల్రెడీ సెట్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ని హీరో అండ్ టీమ్ విజువల్స్కి అప్లై చేస్తారు. అంటే రెడీమేడ్ డ్రెస్ లాగా గ్రాఫిక్స్ సిద్ధమైపోవటం. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేవలం 6 నుంచి 8 నెలల్లో షూటింగ్, ఆ తర్వాత 2 నెలల్లో సినిమా రిలీజ్కి సిద్ధమవుతుంది. కాబట్టి డ్రాగన్ వచ్చే ఏడాది వస్తే అదే ఏడాది చివరిలో దేవర 2 రావటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే లెక్క. ఈ స్పీడ్ చూసే ఎన్టీఆర్ షాక్ అవటం కాదు, నవంబర్ నుంచి షూటింగ్కి 90 రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చేటట మ్యాన్ ఆఫ్ మాసెస్.